హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే ముకుంద చేసిన పనికి కృష్ణ ఎంత బాధపడుతుందో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫ్రెండ్స్. ముకుంద మురారిని కృష్ణని చాలా బాధ పెట్టింది ఫ్రెండ్స్. ఏ విధంగా తన ప్లాన్స్ని అప్లై చేసింది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా ఆదర్శ్ అయితే ముకుంద రాసిన మరణ వాంగ్మూలాన్ని చదువుతాడు. దాన్ని చదివి దీనికంతా కారణం మురారియే అని ఆ మరణ వాంగ్మూలం రాసిన లెటర్లో ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని చదివి విని వెంటనే అక్కడ ఉన్న పోలీసులు కూడా అర్థమైంది కదా, ఇప్పుడు తప్పు ఎవరు చేశారు, మురారియే ఈ తప్పంతా చేశారు. సో మురారి ఇక్కడ ఉండడం కరెక్ట్, ఇక మీరు వెళ్ళిపోండి అని పోలీస్ అందరికీ చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక మురారి కూడా మీరందరూ కూడా వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను, నేను ఏసీపీనే కదా, నాకు తెలుసు, నాకు ఈ పోలీస్ స్టేషన్ ఏమీ కొత్త కాదు, నేను మేనేజ్ చేసుకోగలను, మీరేమీ బాధపడకండి. కృష్ణ నువ్వు ఏడవకు దయచేసి, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళు, అమ్మని జాగ్రత్తగా చూసుకో, మీరు ఇంటికి వెళ్ళండి, ఇక్కడ నేను మేనేజ్ చేసుకుంటాను, నువ్వేమీ బాధపడకు అని కృష్ణకి కొంచెం జాగ్రత్తలు చెప్పేసి ధైర్యంగా ఉండు కృష్ణ అని చెప్పేసి అక్కడి నుంచి అందరినీ మురారి పంపించేస్తాడు ఫ్రెండ్స్. అందరూ ఉంటామని బతిమిలాడతారు, కానీ మురారి దానికి ఒప్పుకోడు. నేను మేనేజ్ చేసుకుంటాను, మీరు వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఇప్పటికే స్ట్రెయిన్ అయిపోయారు అని మురారి చెప్పడంతో ఇక కృష్ణ కూడా అక్కడ నుంచి బయలుదేరుతుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి బయలుదేరిందే కానీ కృష్ణ మనసు అంతా మురారి మీదే ఉంది ఫ్రెండ్స్. మురారి ఏం చేస్తుందో, మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు అని మురారి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఆదర్శ్ కూడా ఇక మురారియే దీనికంతా కారణమని నమ్మి ఆదర్శ్ కూడా మురారిని అసహించుకోవడం స్టార్ట్ చేశాడు ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే తన రూపం మొత్తం చేంజ్ చేసేసుకొని హాస్పిటల్లో బయటకు వచ్చి కారిడార్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈలోపు ముకుంద వాళ్ళ నాన్నగారు అయితే వస్తారు ఫ్రెండ్స్. వచ్చి అమ్మ ముకుంద ఎందుకు ఇలా బయటకు వచ్చావు, జ్యూస్ తాగొచ్చు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా, నువ్వు అప్పుడే ఎందుకు లేచి వచ్చావు, డాక్టర్ గారు ఏం చెప్పారు అని వాళ్ళ డాడీ అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. డాడీ ఏమైంది, అరెస్ట్ చేశారా, కృష్ణని అరెస్ట్ చేశారా, అరెస్ట్ చేయించావా నువ్వు అని అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అరెస్ట్ చేయించానమ్మా అని తటపాటాయిస్తూ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. ఏంటి నాన్న అంత డల్గా చెప్తున్నారు, అసలు మీరు మురారిని అరెస్ట్ చేయించారా లేకపోతే కృష్ణని అరెస్ట్ చేయించారా అని ముకుంద అడుగుతూ ఉంటుంది. అమ్మ నువ్వు చెప్పినట్టే అరెస్ట్ చేయించాను, హోమ్ మినిస్టర్ హెల్ప్ తీసుకుని మరీ అరెస్ట్ చేయించాను, ఇంకా కృష్ణ ఇప్పట్లో బయటికి రాదు అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. వాళ్ళ నాన్న ముకుంద ప్లాన్ ప్రకారం అయితే ముకుంద అరెస్ట్ చేయించమంది కృష్ణని ఫ్రెండ్స్, కృష్ణని అరెస్ట్ చేయించమంది. కానీ వాళ్ళ నాన్న అయితే వైట్ పేపర్ మీద సైన్ పెట్టి చేసుకుని దీనికంతా కారణం మురారి అని రాసేసి మురారిని అరెస్ట్ చేయిస్తాడు ఫ్రెండ్స్. కానీ ఆ విషయం ముకుందకు తెలియదు ఫ్రెండ్స్. ఇక కృష్ణని అరెస్ట్ చేశారు కదా, అమ్మాయి హ్యాపీగా ఉంది నాకు అని కృష్ణ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ వాళ్ళ నాన్న చేసిన పని ముకుందకి తెలియదు ఫ్రెండ్స్. మురారిని అరెస్ట్ చేస్తే ముకుంద ఒప్పుకోదు కదా, మురారి అంటే ముకుందకి చాలా ఇష్టం, ఆ పని చేసినందుకు వాళ్ళ నాన్నని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదు. అలాంటిది ఇక అందుకే వాళ్ళ నాన్న ఇప్పుడు ముకుంద గొడవ చేస్తుంది అనేసి నేను కృష్ణని అరెస్ట్ చేయించానని ముకుందతో అబద్ధం చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ నాన్న, ఇంకా హోమ్ మినిస్టర్ సహాయంతో చేయించావు కదా, ఇంకా కృష్ణ ఎప్పటికీ బయటికి రాలేదు, ఆయన మురారి ఏసీపీ కదా, ఏదో ఒక ట్రిక్స్ ఉపయోగించి కృష్ణని బయటికి తీసుకురావాలని చూస్తాడు అని అనటంతో ఇక వాళ్ళ నాన్న అయితే నేను హోమ్ మినిస్టర్ సహాయంతో చేయించా కదా, ప్రాబ్లం ఏమీ లేదు, ఇప్పట్లో ఏమీ బయటికి రాదు కృష్ణ అని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. దానికి ముకుంద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ కూడా కృష్ణని అనటాని మాటలు అంటూ ఉంటాడు. ఇక చూసావా మురారి చేసింది పాపం చేసినందుకే మురారి ఇదంతా అనుభవిస్తున్నాడు, తను ఎప్పటికీ జైల్లోనే ఉంటాడు, ఇక నువ్వు మురారిని కలవు అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. దానికి కుటుంబ సభ్యులందరికీ చాలా కోపం వస్తుంది ఫ్రెండ్స్. కృష్ణ బాధపడుతున్న కృష్ణ బాధను కూడా అర్థం చేసుకోకుండా తను అన్ని మాటలు అంటే కృష్ణకి ఇంకా ఏడుపు వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కనీసం నేను బయట నుంచి వచ్చాను, మురారి నువ్వు చిన్నప్పటి నుంచి కలిసి అన్నదమ్ముల్లా స్నేహితుల్లా పెరిగారు కదా, మురారి ఎలాంటి వాడో నీకు తెలియదా, మురారి మీద నిందలు వేస్తున్నావు, మురారి అయినా ఎందుకు అలా చేస్తాడు అని మురారిని తిట్టినందుకు కృష్ణ ఆదర్శ్ మీద కోపం తెచ్చుకుని మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ మాత్రం తన నోటికి వచ్చినట్టే మాట్లాడతాడు. ఎవరైనా చనిపోయే ముందు అబద్ధం చెప్తారా, ముకుంద మరి తన వాంగ్మూలంలో అదే రాసింది కదా, మురారి ఇదంతా చేసిండని, సో ముకుంద చెప్పిందే నిజం, మురారియే అలా ప్రెజర్ చేశాడు, అందుకే ముకుంద చనిపోయింది, ముకుంద చావుకు కారణం మురారియే అని గట్టిగా వాదిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ ఇంకొకసారి
ఇంకొకసారి మాట అన్నావా చెంప పగలగొడతాను అని కృష్ణ అయితే చెయ్యి లేపి ఆదర్శ్ మీదకి కొడదామని ట్రై చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అంత కోపం వచ్చేస్తుంది కృష్ణకి. ఆదర్శ్ మాట్లాడే మాటలు అలా ఉన్నాయి, అందుకే తను అలా మాట్లాడి అలా బిహేవ్ చేసింది. దాన్ని అయినా కానీ ఆదర్శ్ ఆగకుండా మాట్లాడుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్. ఏం తప్పు చేశాడో నీకు తెలియదా? ఏం తప్పు చేసిండు? నిన్ను ముకుందని కలుపుదామని చూసిండు. అదే నా ఏసీపీ సార్ చేసిన తప్పు. తన ప్రేమని త్యాగం చేసి నీకోసం తన ప్రేమికురాలు నీతో కలిపిండు. అదే ఏసీపీ సార్ చేసిన తప్పు అని కృష్ణ కూడా గట్టిగా ఆదర్శ్ని అడిగింది. అదంతా నాటకం, మురారి ఆడింది ప్రతిదీ నాటకం. ముకుందని వాడుకుని వదిలేసి మోజు తీరిపోయాక నాకిచ్చి పెళ్లి చేసిండు, అంతేగాని వాడికి నా మీద ఏమీ ప్రేమ లేదు. తర్వాత నిన్ను అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు. ఇది ఒక నాటకం. నీ జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు. నువ్వైనా ఇప్పటికైనా మురారి గురించి అర్థం చేసుకో. మురారి గురించి అర్థం చేసుకుంటే నువ్వైనా ఇప్పటికైనా హ్యాపీగా ఉంటావు. మురారిని వదిలేసేయి, లేకపోతే నిన్ను కూడా మోసం చేస్తాడు. చివరికి నీకు కూడా ముకుంద గతే పడుతుంది అని ఆదర్శ్ అయితే కృష్ణకి సలహా ఇస్తూ ఉంటాడు. ప్లీజ్ ఆదర్శ్, నువ్వు దయచేసి మాకేం హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం మురారి సార్ని నీ ఇష్టం వచ్చినట్లుగా అపార్థం చేసుకోకు, నీకు నోటికి వచ్చినట్టుగా మాట్లాడక. ఏసీపీ సార్ ఎలాంటి వాడో నాకు తెలుసు, ఎంత మంచివారో నాకు తెలుసు. నువ్వు వేరే చెప్పాల్సిన అవసరం లేదు, నీ సలహాలు కూడా మాకు అవసరం లేదు. దయచేసి సైలెంట్గా ఉండు, లోపలికి వెళ్ళి కూర్చో కావాలంటే, అంతేగాని నీ నోటికి ఏది వస్తే అది వాగకు. వినటానికి నేను రెడీగా లేను. ఇంకొకసారి ఏమన్నా మాట్లాడావా నీకు మామూలుగా ఉండదని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే ఉన్న కోపంలో ముకుంద చనిపోయింది అనే కోపంతో కన్సర్న్తో ముకుందనే మంచిది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ మురారిని చిన్నప్పుడు చూసిన మురారి గురించి తను అర్థం చేసుకోలేకుండా మురారి పైన నిందలు వేయటం మొదలుపెట్టాడు ఫ్రెండ్స్. ఇంటర్ వరకు తప్పు నీదనుకున్నాను కృష్ణ, కానీ ఇదంతా చేసింది మురారి అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నిన్ను అడ్డం పెట్టుకుని మురారి ఏ ప్లాన్స్ అంతా వేసిండు. ఇక చివరికి శోభనం రోజు ఇక ముకుంద చేత ఇవన్నీ చెప్పించిండు మాటలు కావాలని. ఇక ఇంతవరకు మన ఇద్దరం కలిసి ఉండాలని, ఇక దానికి ముకుంద ఒప్పుకోపోవడంతో ముకుంద చనిపోయేలా చేసిండు. దీనికి అంతా కారణం మురారి అని ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడారు. నిజంగా ఫ్రెండ్స్, అసలు ఆదర్శ్ ఆ విధంగా ఎలా మాట్లాడగలడో నాకు అర్థం కావటం లేదు. బయట వాళ్ళు ఎవరైనా మాట్లాడితే అలా అనుకోవచ్చు, కానీ ఇంట్లో మనిషి, తన స్నేహితుడు, తన మిత్రుడు, తన తమ్ముడు అనేవాడు ఇలా మాట్లాడటం అనేది అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఆదర్శ్ బిహేవియర్ అయితే చాలా వరస్ట్గా ఉంది. ముకుంద తర్వాత ఆదర్శ్ ఇంట్లో ఇట్లాంటి వరస్ట్ బిహేవియర్ని చూపిస్తున్నాడు ఫ్రెండ్స్. కొంచెం ముకుందే నయం, కొంచెమన్నా కాన్సర్న్ ఉండేది, కానీ ఆదర్శ్ అయితే చాలా ఘోరంగా ఉన్నాడు. నాకైతే చాలా అసలు కోపం వచ్చేస్తుంది, కృష్ణ కంటే ఎక్కువ కోపం వచ్చేసింది. మీకేమనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆదర్శ్ అయితే ఏ విధంగా మాటలు అన్నాడంటే ఆ మాటలు వినలేక అసలు ఒకసారి కృష్ణకైతే కళ్ళు తిరిగినంత పని అయిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ మాటలు విని నేను నిజంగా మమ్మల్ని ఇంకా నువ్వు చంపేసేలా ఉన్నావు, నిజంగా నీ మాటలతో మమ్మల్ని కుళ్ళబడవకు, మమ్మల్ని ఇంకా హింసించకు అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కుటుంబ సభ్యులందరూ కూడా చాలా కోపంగా ఉంటారు ఫ్రెండ్స్. ముకుంద్ ఏమైనా మంచిదా, ముకుంద్ ఎలాంటిదో నీకు తెలియదా అని మధు అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద బతికుండి నువ్వు ఈ మాట అంటే నేనే ముకుందని చంపేసేదాన్ని, కానీ ముకుంద చనిపోయింది, సో కారణం మురారి అని ఆదర్శ్ సమర్థించుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ఎంత చెప్పినా సరే ఆదర్శ్ వినకుండా తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇక నువ్వు ఈ శిక్ష పడాల్సిందే, ఇంకా మురారికి ఇంకా పెద్ద శిక్ష పడాలి, ఉరి శిక్ష కూడా పడుతుంది. తను చేసినది నేరం కాదు, పాపం, పెద్ద పాపం చేసిండు. ముకుందని ప్రేమించి మోసం చేసిండు, ఆశలు పెట్టి తన జీవితాన్ని నాశనం చేసిండు, అందుకే తను అనుభవిస్తూనే ఉంటాడు అని ఆదర్శ్ తిడుతూనే ఉంటాడు ఫ్రెండ్స్ మురారిని. అసలు స్నేహితుడు, ఒక తమ్ముడు అనేవాడు అనకూడని మాటలన్నీ ఆదర్శ్ అంటాడు ఫ్రెండ్స్. అవన్నీ విని కృష్ణకైతే ఆదర్శ్ మీద కంపరం పుడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను అన్న దాంట్లో తప్పేముంది, నేను అన్న ప్రతి మాట నిజం. మీకే మురారి గురించి నిజం తెలియట్లేదు, మురారి ఆడే నాటకం గురించి తెలియటం లేదు, ముకుంద కోసం తను ఎన్ని ప్లాన్లు వేశాడో మీకు అర్థం కావటం అని ఆదర్శ్ గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. నేను నా భార్యను పోగొట్టుకుని దుఃఖుడు ఉన్నాను, కానీ మీరెవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మురారి
జైల్లో ఉండేసరికి అందరూ ఇంత బాధపడుతున్నారు, కనీసం ముకుంద మీద కన్సర్న్ కూడా చూపించలేదు మీరంతా అంటూ ఉంటాడు ఫ్రెండ్స్ ఆదర్శ్. అయితే ఇక మధు కూడా చాలా కోపం వచ్చేస్తుంది, కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా కోపం వస్తుంది. ఆదర్శ్ అనే మాటలకి ఒక్కొక్కళ్ళకి ఆదర్శ్ చెంప పగలగొట్టాలా అన్నంత కోపం వస్తుంది కృష్ణకి. అయితే ఇంకొకసారి నువ్వు నోరెత్తి ఒక్క మాట అన్నావా ఏసీపీ సార్ని, నీకు మంచిగా ఉండదు ఆదర్శ్, నేను ఇంట్లో నుంచి కూడా ఉండని, నువ్వు వెంటనే ఇంట్లో నుంచి నేనే బయటికి పంపిస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే తన బాధలో ఉన్నప్పుడు బాధలో ఓదార్చాల్సింది పోయి ఇంకా మాటలని గుచ్చి గుచ్చి చంపుతుంటే ఎవరికి మాత్రం బాధగలదు ఫ్రెండ్స్. ఆదర్శ్ బిహేవియర్ కొంచెం కూడా అసలు నచ్చలేదు, కొంచెమైనా కన్సర్న్ లేకుండా తన నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతూనే ఇంకా జరగాలి, ఇంకా నాశనం అయిపోవాలి మురారి, అసలు కంటికి కనిపించకుండా ఉండాలి, ఇక ఇదే నీకు లాస్ట్ ఆఖరి చూపు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఆ మాటలకైతే కృష్ణ ప్రాణం విలవిల్లాడిపోయింది ఫ్రెండ్స్. చూడు కృష్ణ, నీకేం చెప్తున్నాను, నీ మంచి కోసమే చెప్తున్నాను, ఇక నువ్వు ఎలాగైనా మురారిని మర్చిపో, మురారిని వదిలేసే, అంతేగాని నువ్వు ఇప్పుడు ఏమీ చేయలేవు అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే దానికి కృష్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ బాధను కూడా పట్టించుకోకుండా ఆదర్శ్ కనీసం తను ఏడుస్తుందని కూడా కన్సర్న్ లేకుండా ఒకటే మాటలు అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. వాటిని విని కృష్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి నువ్వు నోరు మూసుకుని కూర్చో ఆదర్శ్, నువ్వేం హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మమ్మల్ని మాటలతో కొల్లబడవుకో అని కృష్ణ వార్నింగ్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఆయన ఆదర్శ్ మాత్రం పట్టించుకోకుండా తన ధోరణిలో తన నోటికి ఏదొస్తే అది ఒక పెద్ద సైకోలా, ఒక సాడిస్ట్ లాగా తన నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్. శాపనార్థాలు పెడుతూనే ఉన్నాడు. అది చూసి కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఎందుకు మారిండు, వీడికి ఏమన్నా పిచ్చా అని అందరూ బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక కృష్ణ అయితే ఏసీపీ సార్ నైట్ ఎప్పుడు అని ఏసీపీకి సార్కి క్యారేజ్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వస్తుంది ఫ్రెండ్స్. ఏసీపీ సార్ అనుకుంటూ వస్తుంది. ఏసీపీ సార్ అమ్మ, ఎవరమ్మా ఏసీపీ సార్, అసలు ఏంటి అడగకుండా ఇట్లా డైరెక్ట్గా జైలు దగ్గరికి వచ్చి సెల్ దగ్గరికి వెళ్ళిపోతున్నావు, ఎవరు కావాలి ఏంటి, అక్కడ ఉన్న లేడీ జైలర్ అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మా ఏసీపీ సార్ పొద్దున అరెస్ట్ చేసి తీసుకువచ్చారు కదా, ఇక్కడ లేరా అని కృష్ణ అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏసీపీ సార్ ఇక్కడ, ఏసీపీ సార్ ఎవరూ లేరమ్మా, మీరు ఎవరు అనుకుని వచ్చారు, ఇక్కడ ఎవరూ లేరంటారు. అవును, ఇక్కడ స్టేషన్కి నేనే, ఇక్కడ ఎవరు ఏసీపీలు ఉండరు, ఈ స్టేషన్ హెడ్ నేనే అని అక్కడ ఉన్న పోలీసు వచ్చి ఒక ఆయన కృష్ణతో మాట్లాడుతూ ఉంటారు. మీరు పొద్దున్న నా భర్తని అరెస్ట్ చేసి తీసుకువచ్చారు కదా, అతను ఎక్కడికి తీసుకువెళ్ళారు అని కృష్ణ అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరే కదా అరెస్ట్ చేసి తీసుకువచ్చింది, ఇప్పుడు మాకేం తెలియదు అంటే ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు, ఆయన ఎక్కడున్నారో చెప్పండి, ఆయన కలవాలి, నేను వెంటనే ఆయనకి భోజనం పెట్టాలి, మర్యాదగా చెప్తారా చెప్పరా అని కృష్ణ పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇది న్యూసెన్స్, నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎందుకు న్యూసెన్స్ చేస్తున్నావు, ఏసీపీ సార్ లేరు, ఎవరూ లేరు, అవును మేము ఆయన అరెస్ట్ చేసిన మాట నిజమే, కానీ పై అధికారులు విచారణ కోసం ఏ స్టేషన్కి తీసుకెళ్లారో నాకు తెలియదు, నేను ఓన్లీ అరెస్ట్ చేయటమే నా పని, ఇక్కడికి తీసుకురాను, ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారో నాకు తెలియదని ఆయన మాట చెప్పేస్తాడు ఫ్రెండ్స్. ఇంకా లేడీ కానిస్టేబుల్ వెంటనే నేను బయటకు తీసుకెళ్ళమ్మా, ఇక్కడ గొడవ చేస్తుంది అని అంటారు. ఇక కానిస్టేబుల్ అయితే చేపట్టుకుని బయటకు తీసుకొచ్చి ఏసీపీ సార్ చాలా మంచివాళ్ళు అమ్మ, తీసుకొచ్చారు, దీంట్లో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, ఆయన ఏ స్టేషన్కి తీసుకెళ్లారో తెలియదు కానీ చుట్టుపక్కల ఏదో ఒక స్టేషన్లో అయితే ఉంచారని తెలుసమ్మా, నాకేమైనా తెలిస్తే నీకు ఇక్కడికి వచ్చి చెప్తాను, నువ్వు వెళ్ళి మిగతా స్టేషన్లో కూడా ఎంక్వైరీ చేసి అడుగమ్మా అని ఆ కానిస్టేబుల్ కొంచెం హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈలోపు ఏసీపీ సార్ని అయితే మురారీని అయితే ఒక స్టేషన్లో పెట్టేసి నోట్లో గుడ్డ పెట్టేసి అందరూ కలిసి లాఠీలతో కొల్లబడుస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కృష్ణ అయితే మురారి సార్ని ఒక దాంట్లో నుంచి ఒక స్టేషన్లో నుంచి ఇంకొక స్టేషన్లో వెతుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ మురారి ఎక్కడా కనిపించడు ఫ్రెండ్స్, ఏ స్టేషన్లో కూడా మురారి కనిపించడు. కృష్ణ అయితే ప్రతి స్టేషన్లో అందరికీ ఫోన్ తీసుకుని చూపిస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఎవరు మాకు తెలియదమ్మా, మేము చూడలేదు, మాకు తెలియదమ్మా, మేము చూడలేదు అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. దానికి పాపం కృష్ణ అయినా సరే పట్టు వదిలిన విక్రమార్కురాల్లాగా అన్ని స్టేషన్లు తిరిగి ఏసీపీ సార్ని కనిపెట్టాలి, ఎలాగైనా ఆయనకి భోజనం పెట్టాలి అనే బాధతో కృష్ణ బాధపడుతూ అన్ని స్టేషన్లు వెతుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ మురారి ఎక్కడా కనిపించడు ఫ్రెండ్స్. మురారి కనిపించకపోవడంతో చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూనే అన్ని స్టేషన్లు తిరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు ఇలా జరిగింది ఏసీపీ సార్, మనకే ఎందుకు ఇలా జరిగింది, మంచికి పోతే చెడు ఎదురైంది మనకి, ముకుంది ఇలా చేస్తుందని మేము అనుకోలేదు, అసలు ముకుంది ఇంత దారుణానికి ఒడిగడుతుందని నేను అనుకోలేదు, ముందు చచ్చేది చావక ఇలా బతుకున్న వాళ్ళని కూడా బాధ పెట్టాలని ఎందుకు అనుకుంటుంది, ఇదంతా ఎవరో కావాలని ప్లాన్ వేసినట్టు అనిపిస్తుంది అనుకుని కృష్ణ బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు
ఏసీపీ సార్ ఎక్కడున్నారనే విషయం తెలియక కృష్ణ అయితే అల్లాడిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడున్నారు ఏసీపీ సార్, ఎక్కడున్నారు ఏసీపీ సార్, ఏం చేయాలి, నాకేం తోయట్లేదు, మిమ్మల్ని ఎలా ఎతకాలి అని అర్థం కాక బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్కి ఒక పోలీస్ స్టేషన్ వస్తుంది ఫ్రెండ్స్. దాంట్లోకి వచ్చి ఏసీపీ సార్ ఉన్నారా, మార్నింగ్ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, అక్కడ స్టేషన్ నుంచి పెడితే వేరే స్టేషన్కి పంపించారు అని చెప్పారు. అన్ని స్టేషన్కి వెళ్ళాను, చివరికి ఇదే స్టేషన్ మిగిలింది, ఇక్కడ ఉన్నారా మా ఏసీపీ సార్ అని అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏసీపీ సార్ ఎవరు లేరమ్మా ఇక్కడ, ఆయన ఏసీపీ సార్ అంటే పోలీస్ అంటున్నావు, ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారమ్మా అని కానిస్టేబుల్ వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ అయితే వెంటనే ఫోన్లో ఫోటో చూపించి ఈయన తీసుకొచ్చి అంటూ ఉంటారు. ఏసీపీ సార్ అక్కడే ఉంటాడు, కానీ ఆ కానిస్టేబుల్ కావాలని ఇక్కడ లేడు అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ కూడా ఆయనకి నోటికి గుడ్డ కట్టేయడంతో మురారి కూడా మాట్లాడలేకపోతాడు. అక్కడ ఉన్నా సరే కృష్ణ కూడా చూడలేకపోతుంది ఫ్రెండ్స్. చూడలేకుండా బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ కుటుంబ సభ్యులందరూ బాధపడుతూ ఉంటారు. ముకుంద ఇంత పని చేస్తుంది అనుకోలేదు, ఇలా ఎందుకు చేసింది, మన్ను వాంగ్మూలంలో అలా ఎందుకు రాసింది అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఫ్రెండ్. నందినికైతే ఒక డౌట్ వస్తుంది ఫ్రెండ్స్, అసలు మన్ను వాంగ్మూలం తనే రాసిందా, తను ఎందుకు రాసి, తను రాకపోతే ఎవరు రాస్తారు అని ఆలోచిస్తూ ఉంటారు. మేబీ వాళ్ళ నాన్నగారు రాసుంటారు ఐ థింక్ అని అంటుంది మధు కూడా. అవును, వాళ్ళ నాన్నగారే రాసుంటారు, వెళ్ళి వాళ్ళ నాన్నని పట్టుకుంటే కానీ అసలు విషయం తెలియదు అని మధు మిగతా కుటుంబ సభ్యులందరూ అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ లోపైతే కృష్ణ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, క్యారేజీ తీసుకుని. ఏంటి కృష్ణ, మురారిని కలిసావా, మురారికి అన్నం పెట్టావా, మురారి ఏమన్నాడు, అన్నం తిన్నాడా అని రేవతి అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రేవతి క్యారేజీని పట్టుకుని, ఏంటి క్యారేజ్ అంతా బరువుగా ఉంది, మురారి అన్నం తినలేదా, మురారిని కలవలేదు, అసలు ఏమైంది చెప్ప అంటే కృష్ణ ఏడ్చుకుంటూ, అసలు మురారి సార్ అక్కడ ఉంటే కదా, అక్కడ లేరు, వేరే చోటకి తీసుకువెళ్ళారంటే ఎక్కడ తీసుకువెళ్ళారో కూడా చెప్పలేదు, అసలు నేను మురారి సార్ని కలవలేదు అత్తయ్య, చాలా బాధగా, కనీసం ఆయనకి ఒక ముద్ద అన్నమైనా పెడదామనుకున్నాను, ఆ అదృష్టం కూడా నాకు దక్కకుండా చేశారు, వేరే స్టేషన్కి తీసుకెళ్లారు అంటే ఏ స్టేషన్ తీసుకువెళ్ళారో చెప్పలేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటే ఏ స్టేషన్ తీసుకెళ్లారో మనందరం వెళ్ళి మాట్లాడదాం పదా అంటూ ఉంటారు ఫ్రెండ్స్. నేను అక్కకి ఫోన్ చేసి చెప్పాను, హోమ్ మినిస్టర్తో మాట్లాడింది, ఎలాగైనా మురారి బయటకు వస్తాడు, నువ్వు బాధపడకు కృష్ణ అని రేవతి చెప్తూ ఉంటుంది. ఈలోపు ఆదర్శ అయితే, నేను చెప్పాక ఇక బయటికి రాడు, ఇక ఉరి శిక్ష గది, నువ్వు పొద్దున చూసింది ఆఖరి చూపు అని ఆదర్శ అంటూ ఉంటావు. రే, నీకు నోటికి వచ్చినట్టు ఆయనకు అసలు వాడంతా తప్పేం చేసిండ్రా, నువ్వు ఇక్కడ మాకు ఏ హెల్ప్ చేయనా పర్వాలేదు, నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చోపో, నోరు మూసుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడకు, నువ్వే ఏదో మాయలో, మీ అందరికీ మాయలో ఉన్నారు అంటుంటే నువ్వే ఏదో మాయలో ఉన్నావు, దయచేసి నీ మాయలో నుంచి నువ్వు బయటికి రా, నీకు దయచేసి దండం పెడతా ఆదర్శ్, నన్ను నా భర్తని నిన్ను మాటలు అన్నావుగా చాలు, నీకు సంతోషంగా ఉంది కదా, ఇక ఏం మాట్లాడనుకో అంటే నందినికి కూడా చాలా కోపం వస్తుంది ఫ్రెండ్స్. అందరూ కలిసి ఆదర్శ్ని కొడదామా అన్నట్టుగా కోపం మెచ్చుకుని చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ ఆదర్శ్ మాత్రం అదే ధోరణిలో మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. నిజంగా ఆదర్శ్ ఇంత చీప్ క్యారెక్టర్ అనుకోతాడని ఎవరు అనుకోలేదు ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో ఆదర్శ్ క్యారెక్టర్ గురించి నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి, ఓకేనా. ఇక రేవతి గారు కూడా ఇక ఆదర్శ్కి గట్టిగా వార్నింగ్ ఇస్తారు ఫ్రెండ్స్, నువ్వు వెళ్ళి లోపల కూర్చో, ఎక్కువ మాట్లాడావా నీకు మంచిగా ఉండదు, అక్క మీద ఉండే గౌరవంతో నేను వదిలేస్తాను, లేకపోతే నేను ఇప్పుడు నిన్ను చంపేస్తా అని రేవతి గారు గట్టిగా వార్నింగ్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోడు. కృష్ణ, నువ్వు బాధపడకు, నేను అక్కకి చెప్పాను, అక్క హోమ్ మినిస్టర్తో మాట్లాడతానన్నారు, ఎలాగైనా మురారిని బయటికి తీసుకొస్తారు, నువ్వేం బాధపడకు కృష్ణ, అంతా అక్క చూసుకుంటుందిలే, నువ్వేం అసలు అలా ఎలా వేరే స్టేషన్కి తీసుకువెళ్తారు, ఇదంతా ఎందుకు జరిగింది, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఏసీపీ సార్ తిన్నారో లేదో తెలియదు, చాలా బాధగా ఉంది అత్తయ్య, ఏం చేయాలో అర్థం కాలేదు, ఒక మంచి మనిషికి ఎన్ని కష్టాలు ఎందుకు ఎదురైనాయి, ఆయన ఏం పాపం చేశారు, మంచే కదా చేశారు, అందరికీ ఎందుకు ఇంత బాధపెడుతుండో దేవుడు అని కృష్ణ బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ అయితే తన నోటికి ఎట్లా వచ్చి మాట వస్తే అంత మాట మాట్లాడుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్. కృష్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్, రేవతిని పట్టుకొని హగ్ చేసుకుని మరీ ఏడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థం కావట్లేదు అత్తయ్య, మార్నింగ్ నుంచి నువ్వేం తినలేదు కృష్ణ, కనీసం కొంచెమైనా అన్నం తిందు పదా అని సుమలత గారు అంటూ ఉంటారు. నాకేం వద్దు అత్తయ్య, ఏసీపీ సార్ని చూసేవారికి నేను ఒక ముద్ద కూడా తినలేను, ఆయన తిన్నారో లేదో కూడా తెలియదు, ఆయన ఎంత బాధపడుతున్నారో కూడా తెలియదు, నేను ఇక్కడ ఎలా ప్రశాంతంగా ఉండగలను, ఆయన్ని చూడకుండా, ఆయన్ని కలవకుండా, ఆయన తినకుండా నేను ఎలా ఉండగలను అని కృష్ణ బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగే రేవతి గారు కూడా బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. కృష్ణ బాధపడకు కృష్ణ, అన్ని
అక్క చూసుకుంటా ఉండని చెప్తుంది కదా. మనం దేవుడి మీద భారం వేసి మనం ఎదురు చూడాల్సిందే. ముకుంద చేసిన పనికి మనం ఏమీ చేయలేం అని రేవతి కూడా అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దానికి ఇంకా రేవతి మరియు కృష్ణ ఇద్దరు హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక బాధపడకు కృష్ణ, మనం ఎలాగైనా వేసే మురారిని బయటికి తీసుకువద్దాం, అక్క ఎలాగైనా మనకి హెల్ప్ చేస్తుంది, నువ్వు బాధపడకు కృష్ణ అని రేవతి ధైర్యం చెప్తుంది ఫ్రెండ్స్. అందరికీ ధైర్యం చెప్పి నువ్వే ఇలా అయిపోతే ఎలా, నువ్వే ధైర్యంగా ఉండాలి కదా, చూసి మేము కూడా చాలా బాధపడుతున్నాం, మాకు కూడా ధైర్యం కోల్పోతున్నా, నువ్వే మా అందరికీ ధైర్యం చెప్పాల్సి, నువ్వే అలా డైనమాలో పడిపోతే ఎలా కృష్ణ అని రేవతి ధైర్యం చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈలోపు నెక్స్ట్ డే ప్రోమో వస్తుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ అయితే ముకుంద వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఎలాగైనా మురారిని వినిపించండి అని బతిమలాడి అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే అది ముకుంద వింటుంది ఫ్రెండ్స్. మురారిని అరెస్ట్ చేశారా, మురారిని ఎందుకు అరెస్ట్ చేశారని ముకుంద తెలుసుకుని వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి హోమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేయించి మాట్లాడి మరి మురారిని బయటకు తీసుకువస్తుంది ఫ్రెండ్స్. ఇక ముకుంద మురారి పోలీస్ స్టేషన్లో ఉంచడం తట్టుకోలేక మురారి చూసి చాలా బాధపడి వెంటనే మురారిని జైల్లో నుంచి విడిపిస్తుంది ఫ్రెండ్స్. ఎవరు మీరు అని, ఎవరమ్మా మీరు తెలియదని మురారి అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. నేను ముకుంద అని చెప్తుంది ఫ్రెండ్స్. ఇక దానికి మురారి అయితే షాక్ అవుతాడు ఫ్రెండ్స్. ముకుంద ఏంటి ఇలా మారిపోయింది ఏందని. కృష్ణ మురారి ముకుంద ఇద్దరి ప్రోమో అక్కడ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. రేపటి ఎపిసోడ్లో రేపటి ట్విస్ట్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలి అని అనిపిస్తే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి.